ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా హోలీ పండుగ సందడి నెలకొంది. ఉదయం నుంచే ప్రజలు రంగులు పూసుకుంటూ ఆనందోత్సవాలతో సంబరాలు జరుపుకుంటున్నారు. ఎక్కడ చూసినా రంగురంగుల వాతావరణంలో హోలీ వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. యువత చిన్నారులు వివిధ రంగులు పూసుకొని ఉత్సాహంగా హోలీ వేడుకల్లో పాల్గొంటున్నారు. ముఖ్యంగా ట్రైబల్ హోలీ ఈవెంట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరై సంబరాల్లో పాల్గొన్నారు. ఈ హోలీ సంబరాలపై మరిన్ని వివరాలు మా వరంగల్ ప్రతినిధి సల్మాన్ అందిస్తారు. ఈవెంట్ అసలు ట్రైబల్ ఏ విధంగా వచ్చింది, లేకుంటే ఈ సెలబ్రేషన్ పెట్టడానికి గల కారణం ఏంటి? నా పేరు నిర్మల్ కుమార్ బండారి, తెలంగాణ ఐటీ స్టేట్ సెక్రటరీ. మన వరంగల్ కి నేను ఎప్పటి నుంచో నేను నా ఓన్ నేటివిటీ ప్లేస్ కాబట్టి ఇక్కడికి వస్తూ ఉంటాను. హోలీ అనేది ఇక్కడే కాదు, ఆల్ ఓవర్ తెలంగాణలో బెస్ట్ ఈవెంట్ ఇక్కడ జరగడం నాకు చాలా గర్వకరంగా ఉంది. ఇక్కడ మన హంటర్ రోడ్ లో వరంగల్ లో ఈ ఈవెంట్ జరగడం, ఏఆర్ ప్రొడక్షన్స్ వాళ్ళు చేయడం, ఎస్పెషల్ జేకే ఫౌండర్స్ నా తమ్ముడు నా అన్న ఇక్కడ జోసఫ్ చేయడం ఈవెంట్ ఎంతో పెద్ద ఆనందకరంగా ఉంది. జోసఫ్ లాంటి వాళ్ళు పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ తను ఆల్ ఓవర్ వరంగల్ కాదు తెలంగాణలోనే పెద్ద బాడీ గార్డ్స్ గ్రూప్ లోనే తన లీడర్ లెక్క ఉంది. తను అసలు మన బెస్ట్ ఫౌండర్స్ గ్రూప్ లెక్క మన వరంగల్ తెలంగాణలో ఉన్నారు. ఇది నాకు గర్వకరంగా ఉంది. మన వరంగల్ ప్రజలు హన్మకొండ ప్రజలందరికీ వచ్చి ఈ హోలీ ఈవెంట్ అనేది మంచిగా ఆహ్లాదకరంగా సంతోషకరంగా చేసుకోవడానికి నేను చాలా ఆనందకరంగా ఉన్నాను. ఎందుకంటే హైదరాబాద్ లో కన్నా ఇక్కడ వరంగల్ లో బెస్ట్ జరిగింది. ఇవాళ ఇక్కడ యాంకర్స్ కానీ ఇక్కడ పెద్ద డీజే మేడం కానీ వాళ్ళు రావడం ఇక్కడికి వరంగల్ కి ఇది ఒక పెద్ద అచీవ్మెంట్ గా అనుకుంటున్నాము. ఈ వరంగల్ ఈవెంట్ చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది. ఆల్ ఓవర్ తెలంగాణలో ది బెస్ట్ ఈవెంట్ ఇక్కడ జరిగింది వరంగల్ లో. ఈవెన్ యాంకర్ మేడం కానీ తను మన మేడం డీజే మేడం కానీ చాలా మనకి ప్రజలను ఆహ్వానించడం కానీ వాళ్ళ కోసం సాంగ్స్ పెట్టడం కానీ డీజే పరంగా కూడా చాలా జరిగింది. జోసఫ్ భాయ్ తన వాళ్ళ బాడీ గార్డ్స్ తోని మంచిగా సెక్యూరిటీ అరేంజ్ చేసి ఇక్కడ ప్రజలందరికీ సెక్యూరిటీ అరేంజ్ చేశాడు. కాలేజీలో స్కూళ్ళకి పరిమితమైన ఈవెంట్ అంటే హోలీ సంబరాలు ఈ రోజున ఈవెంట్ గా ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటి, లేకుంటే దీంట్లో ఎలాంటి ఇబ్బందులు ఏదైనా ఉంటే దీన్ని సమస్య పరిష్కారం చేసే విధంగా ఏ విధంగా ఈ యొక్క ఈవెంట్ ఆర్గనైజేషన్ చేస్తున్నారు? ఈవెంట్ అంతా కూడా చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది. ప్రాజెక్ట్ ఏఆర్ అంతా కూడా టేక్అప్ చేశారు. హోలీ అంటేనే మనం హ్యాపీగా స్పెండ్ చేయడం, కలర్స్ ఆఫ్ లైఫ్ కాబట్టి లైఫ్ ని సెలబ్రేట్ చేస్తూ కలర్ఫుల్ థీమ్ తో ట్రైబల్ థీమ్ తో అయితే ఈ రోజు గొప్పగా సెలబ్రేట్ చేసాం వరంగల్ లో. ఫస్ట్ టైం అసలు ఇన్ని ఇయర్స్ లో ఎప్పుడూ లేని విధంగా ప్రాజెక్ట్ ఏఆర్ వారు అయితే ట్రైబల్ థీమ్ తో అయితే కొత్తగా వచ్చారు. సెటప్ అంతా చూస్తుంటే కూడా అసలు కళ్ళు సరిపోవట్లేదు, ఆ విధంగా జరిగింది. క్రౌడ్ కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చారు. వచ్చిన వాళ్ళకి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా బౌన్సర్స్ ఉన్నారు, అలాగే వాటర్ ఫెసిలిటీ కానీ ప్రతి ఫెసిలిటీ ఇక్కడ అందించారు. ఇలాంటి ఈవెంట్స్ ఇంకా ప్రాజెక్ట్ ఏఆర్ ఎన్నో చేస్తుంది. అమ్మాయిలకి కానీ అబ్బాయిలకి కానీ ఎటువంటి ఇబ్బంది అవ్వకుండా జేకే బౌన్సర్స్ కూడా చక్కగా సెక్యూర్ గా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు అయితే చేశారని చెప్తున్నారు. ఈ యొక్క ఈవెంట్ హోలీ సంబరాలు అయితే కాలేజీలకి పరిమితమైన ఈ యొక్క హోలీ సంబరాలు ఈ రోజున ఈవెంట్ గా ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ యొక్క వివిధ కాలేజీల నుంచి అయితే పెద్ద ఎత్తున యువతులు అయితే పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ యొక్క ఈవెంట్ అంటే హోలీ సంబరాలు ఏ విధంగా చేస్తారు? I just love playing here in Warangal. This was my first time in Warangal. And thank you so much for calling. I love Telangana. Thank you. And it was wonderful. The crowd was amazing. And yes, it was very colorful. Thanks to Project AR for calling me here and for organizing such a great event. And yes, this was the Tribal Holi Bash 2026. And thank you, Warangal. I love you all. Each one of you who was there today, and Warangal who was not here today. I'll see you next time. And love you, Warangal. Love you. మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ట్రైబల్ హోలీ సంబరాలు అయితే అంగరంగ వైభవంగా జరిగాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇది ఇలాంటి ఈవెంట్ అయితే ఎక్కడ జరగలేదని అయితే ఈ యొక్క ఈవెంట్ నిర్వాహకులు చెప్తున్నారు. ఖచ్చితంగా ఇది కాలేజీలకే పరిమితమైన హోలీ సంబరాలు నేడు ఈవెంట్ గా ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున సంబరాలు అయితే చేసుకుంటున్నారు. ఇందులో అంటే దీనికి సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఆర్గనైజేషన్ అయితే వారు చేశారు. ఒకవేళ తాగి ఏదైనా మిస్బిహేవ్ చేస్తే కూడా అలా జరగకుండా అయితే వీరు ఎప్పటికప్పుడు అయితే దీన్ని పర్యవేక్షణ చేసి ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా హోలీ అంటే ఒక కలర్ఫుల్ గా ఆడుకొని సంబరాలు చేసుకునే విధంగా హోలీ ఉండాలని చెప్తున్నారు. ఖచ్చితంగా ఇలాంటి హోలీ సంబరాలు అయితే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ జరగడం లేదు. ఈ యొక్క ట్రైబల్ ఈవెంట్ తోటి అయితే ఆ హోలీ సంబరాలు అయితే ఘనంగా వరంగల్లో నిర్వహించుకున్నారు. వీడియో జర్నలిస్ట్ మధుకర్తో సాల్మన్ BRK న్యూస్ వరంగల్.